మొత్తము 4629 స్కూల్స్ 100% పాస్ని సాధించాయండి. ఓకే, మొత్తం స్కూల్స్లో 2 స్కూల్స్ మాత్రం ఎవరు పాస్ అవ్వలేదు అక్కడ. ఓకే, మహబూబాబాద్ జిల్లా హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ సాధించింది. 99.2929% తోటే ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. వికారాబాద్ జిల్లా లోయెస్ట్ పాస్ పర్సంటేజ్ తోటే ఉంది తెలంగాణ స్టేట్లో. 73.97% అనేది ఇక్కడ పాస్ పర్సంటేజ్గా ఉంది వికారాబాద్లో. సో తెలంగాణ స్టేట్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి 98.79%. బాగా పెర్ఫామ్ చేశాయండి తెలంగాణ గవర్నమెంట్. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తెలంగాణలోని స్టేట్ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, ఆశ్రమ్, కేజీబీవీస్, ఓకే, ప్రైవేట్ స్కూల్స్ మోర్ పాస్ పర్సంటేజ్ దెన్ స్టేట్ యావరేజ్ కన్నా వీళ్ళు ఎక్కువ పాస్ పర్సంటేజ్ సాధించారు. అదే సమయంలో ఎయిడెడ్, జడ్పీ, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు నార్మల్ పర్సంటేజ్ కన్నా తక్కువ పర్సంటేజ్ సాధించారు. అది వచ్చేసి 92.78% వచ్చింది వీళ్ళకి. సో రెగ్యులర్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో 2024కి 2025కి మధ్యలో కంపారిజన్ చూసినప్పుడు 2024లో అపీర్ అయినటువంటి క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీర్డ్ వచ్చేసి 4,94,207 మంది అయితే 2025కి వచ్చేసరికి స్వల్పంగా అది పెరిగి 4,96,374.